మహిమ ప్రభావం ఆయనకే కలుగునుగాక. రక్షించిన రక్షణకర్తకే మహిమ కలుగునుగాక. గడిచిన కాలమంతా తోడిన దేవుడికి మహిమ కలుగాక. జరబై కాలానికి దేవుడు తోడు నడిపించినందుకు దేవుడు మహిమ కలుగాక. దేవా నామమున మీకు శుభము కలుగునుగాక. దేవుని ముఖ క్రాంతి మీ మీద ప్రకాశించునుగాక. దేవుడి మీ కనబడి మాట్లాడునుగాక. మంచిది. ప్రాముఖ్యమైన సమయంలో కూర్చొని కనుక అందరూ కూడా దేవుని యొక్క మాటలు మనము శ్రద్ధగా వినవలసిన వారు విన్నాము. పనులు ఎంత బిజీగా ఉన్నప్పటికీ అవన్నీ విడిచిపెట్టి దేవుడి పాదాల దగ్గర చేరారు. ఇది గొప్ప భాగ్యమైనది కనుక వచ్చిన మనము ఏ విషయం కూడా మన సమయము వ్యర్థం కాకుండా మనసు దేవుని పెట్టి ఆరాధించవలసిన వారు అయినాము. సరే, బైబిల్ తీసుకోండి. చిన్నవారి పెద్దవారందరూ కూడా బైబిల్ తీసుకుని చదవబడిన దేవుని వాక్యము ఆదికాండము 15వ అధ్యాయము 1వ వచనం నుంచి. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్కు అబ్రాహామునకు దర్శనమందు వచ్చి అబ్రామా భయపడకుము నేను నీకు కేడెము. చాలండి. చదువుబడిన దేవుని వాక్యం చూస్తే బైబిల్లో కొన్ని ప్రత్యక్షతలు ఉన్నాయి. దర్శన భావాలు, స్వప్న భావాలు, స్వర ప్రత్యక్షత, రాత ద్వారా ప్రత్యక్షతలు, కలభావాలు ఇవన్నీ కూడా పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో ఉన్నవి. అయితే ఏ సమయాన్ని దేవుడు ఎలా దర్శిస్తారు అది మనకి అర్థము కాదు గనుక అలా 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 అయితే దర్శనమందు ఎప్పుడండి? దర్శనమందు అబ్రాహాముకి కనపడి దర్శనంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మహిమ కలుగాక. గమనించండి, దేవుడి యొద్దకు వస్తున్న మనకి ఆత్మీయ జీవితం కలిగి ఉన్నప్పుడు, మనసు దేవుడి మీద ఉంటున్నప్పుడు, మహిమగల తలంపులతో మనం బతుకుతున్నప్పుడు, దేవుడి విలువేంటో మనం అర్థం చేసుకుంటున్నప్పుడు, దేవుడితో సావాసం చేస్తున్నప్పుడు మన దేవుడు గొప్పవాడు కనుక కొన్ని ప్రత్యక్షతలు ఆ మానవుడికి ఇస్తూ ఉంటాడు. దేవుడి మహిమ కలుగాక. అయితే గమనించండి, అబ్రాహాముకి ఇప్పుడు దర్శనమందు కనపడి మాట్లాడుతున్నాడు కదండి. ఎందుకు అనేక సందర్భాలు దేవుడు అబ్రాహాముతో మాట్లాడంటే, అబ్రాహాము జాతకండి ఆయనకి ఆస్తున్న, పనివారు ఉన్న, అన్నీ ఉన్నా కానీ మైండ్ అంతా ఎక్కడుండేది చెప్పాలి. ఆలోచన అంతా ఎవరి మీద ఉండేది? దేవుడి మీద ఉండేది. దేవుడి స్తోత్రం. చేయండి, జాగ్రత్తగా గమనించండి. దేవుడు చిత్తాన్ని ఆత్మీయంగా వెళ్తున్న వాళ్ళకి నువ్వు పొలంలో పని చేసుకున్నా, ఇంట్లో పని చేసుకున్నా, రాత్రి వేళ నువ్వు పడున్నా, లేదా జాతర ప్రయాణంలో ఉన్నా, ఖచ్చితంగా ఆ మహిమగా తలంపులు మైండ్లో ఉంటాయి. దేవుడి స్తోత్రం. అలాంటప్పుడు దర్శనమిచ్చినా నువ్వు కనిపెడతావు, మాట్లాడినా నువ్వు కనిపెడతావు, స్వప్నంలో దేవుడు ప్రత్యక్షమైనా కనిపెడతావు, కలలో దర్శనమైనా నువ్వు కనిపెడతా ఉంటావు. ఈ తలంపులు లేకపోతే దేవుడు మాట్లాడినా నీకు అర్థం కాదు, కలవిచ్చిన అర్థం కాదు, దర్శనమిచ్చిన అర్థమో కాదు. దేవుడు మెమ్మికలుగాక. అయితే గమనించండి, ఈ రోజున దేవుడి పిల్లలపైన మనము దర్శనాల విషయంలో, స్వర పరిస్థితి విషయంలో, మరి ఏమని రాతి ప్రత్యక్షత విషయంలో కొన్ని విషయాలు ఈ రోజున మనము దేవుని యొక్క వాక్యం విందాము. అబ్రాహాము కనపడిన దేవుడు దేవదర్శి గారు అన్నారు, అందరికీ కనపడతాడు. చెప్పండి, మాట్లాడాలి. ఈనాడు అంత్యదినంలో అందరికీ కూడా దేవుడు కనపడతాడన్న తలంపు మనకుండి, కనపడని మాట్లాడతాడన్న ఆలోచన మనకుంటే ఏదో ఒక సందర్భంలో ప్రతి ఒక్కరిని కూడా దేవుడు దర్శిస్తాడట. దేవుడు మహిమ కలుగాక. అందరికీ కనబడి అనుటయ్య విసను విశ్వాస
విశ్వాసము. అందరికీ కనబడి మాట్లాడుట ననుటయే మిషను విశ్వాసము. కొందరి బోధలు వేరుగా నుండును, కొందరి బోధలు వేరుగా నుండును. అందుకే మాటలాడను నేను, అందుకే మాటలాడను నేను. మనోవిచారము కూడదు నీకు, మహిమ తలాంపులే కావలెను. దేవునికి మహిమ కలుగాక. దేవదాసు గారికి కనపడి మాట్లాడుతున్నప్పుడు ఇది దేవుడు బయలుపరిచారంటే కొందరు నమ్మేవారు కాదంట. ఈయనకే కనపడుతున్నాడంటే ఈయనతోనే మాట్లాడుతున్నాడంట అని వ్యాలనగా మాట్లాడేవారంటండి ఆయన చూసి. అయితే దేవదాసు గారు ప్రార్థన చేసి, ప్రభువా నాతో మాట్లాడుతున్న సంగతి నాకు తెలుసు, నేను చెప్తే ఎవరు కూడా నమ్ముతలేదు. నాతో ఎలా కనపడి మాట్లాడుతున్నావు, అందరితో కూడా నీవు అలా కనపడి మాట్లాడచ్చు కదా ప్రభు అని ఆ భక్తుడు ప్రార్థన చేస్తే, అప్పుడు ప్రభు అన్నారంటండి, దాసు భూలోకంలో ఉన్న నా బిడ్డలతో అందరితో కనపడి మాట్లాడాలని ఆశ నీకే కాదు నాకు ఉన్నది. కొందరు మనస్తత్వాలు వేరేగా ఉంటాయి, కొందరు తలంపులు వేరేగా ఉంటాయి, కొందరు ఆలోచనలు వేరేగా ఉంటాయి. నేను మాట్లాడిన గ్రహించలేని వారు ఎంతోమంది ఉన్నారు అన్నాడు. దేవుడి స్తోత్రం. అంతకంటే గ్రహించలేని బిడ్డల వెళ్ళే మాత్రం మనము ఉండకూడదు. దర్శనంలో కనపడవచ్చు, లేకపోతే దర్శనం ఇవ్వచ్చు, జరబోయి కూడా చూపెట్టవచ్చు. దేవుడు మేము కలుగాక. నేను ఫస్ట్లో ప్రభులోకి వచ్చాక ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ద్రాక్షపళ్ళు గుత్తులు కనపడేవి. ఏ గుత్తులు? ద్రాక్షపళ్ళు గుత్తులు చాలా నిండుగా సమృద్ధిగా కనపడుతూ ఉండేవి ప్రతిరోజు కూడా సన్ని చేసుకుంటున్నప్పుడు. సరే, దాని భావం అంతగా నాకు అర్థమయ్యేది కాదు. కానీ ద్రాక్ష తోటైనా దాసి గుత్తైనా సంఘానికి పోర్చబడి ఉన్నది. నేను సేవలకు రాకుండా చూపెట్టిన దర్శనాలు. దేవుడి స్తోత్రం. అయితే మీకు గమనించండి, దేవుడు చూపెట్టే దర్శనాలైనా మాట్లాడిన కొన్ని మర్మాలతో కూడి ఉంటాయి. అంతే కాబట్టి దేవుడి మాట మనం నమ్మాలి, దర్శనాలు కూడా కొందరు నమ్మాలి. కొందరు చెప్తే వేలం చేస్తారు, చెప్తే నమ్మరు. దేవుడి స్తోత్రం. ప్రభా వాళ్ళకి ఇచ్చిన దర్శనం నాకు కూడా ఏదో దర్శనం వచ్చి నువ్వు కూడా ప్రార్థన చేసుకోవచ్చు కదా, లేదా నీ స్వర వినాలి ప్రభా ఆశ కలిగి ఉన్నాను అని నువ్వు ప్రార్థన చేసుకోవచ్చు కదా. దేవుడి స్తోత్రం. నాయనా నీ స్వర వినాలి, నీ దర్శనం చూడాలని నువ్వు ప్రార్థన చేసుకుంటే నువ్వు దేవుడి బిడ్డవే కదా, నీకు ఇస్తాడుగా దర్శనము. దేవుడి స్తోత్రం. నువ్వు నమ్మేవారిని నువ్వు నమ్మాలి, నమ్మేవారిని నమ్మనివ్వాలి. జాగ్రత్త మీకు గమనించండి. అబ్రహాముకి దర్శనమందు కనపడి మాట్లాడాడు. తదుపరి చూస్తే దర్శనంలో గురించి కొన్ని విషయాలు ఈరోజున మనం చూద్దామండి. చదవండి. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 10వ వచనము చదువుకుందాము. దమస్కులో అననీయాను ఒక శిష్యుడు ఉండెను. ప్రభువు దర్శనమందు దేనిమందు? ప్రభు దర్శనమందు అననీయాని అతనిని పిలువగా అతడు ప్రభువా ఇదిగో నేనున్నానెను. చాలండి. దేవుడి మహిమ కలుగాక. చూసారండి, దేవుడికి మానవుడికి ఎంత సన్నిహితం ఉండదో. ఏమండి, దమస్కు పట్టణంలో అననీయతో దేవుడు మాట్లాడుతున్నాడు దర్శనమందు. చెప్పండి. అననీయ అని పిలువగానే వెంటనే ఆ దాసుడు వెంటనే అననీయ అండి నేను ఉన్నాను చెప్పండి, నేను ఉన్నాను చెప్పండి. దేవుడు మహిమ కలుగాక. అంటే ఆయన మాట్లాడి కానీ ఆయన దర్శనం కానీ ఎంత స్పష్టంగా దేవుడికి ఆయన సమాధానం ఇస్తున్నాడు. నేను ఉన్నాను చెప్పండి, మాట్లాడండి అండి అని నేను సిద్ధముగా ఉన్నాను. దేవుడు మహిమ కలుగాక. అప్పుడు దేవుడు అండి నీవు పలానా చోటుకి వెళ్ళి అక్కడ సౌలు అనే అతను ఉన్నాడు, అతను దర్శించి అతని మీద అత్తం ఉంచి ప్రార్థన చేయి అని చెప్పి దేవుడు అతనికి దర్శనమిస్తున్నాడు. దేవుడు మహిమ కలుగాక.
ఈరోజు జాగ్రత్త మీరు గమనించండి. మరి ఎంత ధ్యానంగా ఉంటే ఆయన ప్రభు మాట్లాడి కానీ ప్రభు దర్శనం కానీ ఎంత చక్కగా అతను ప్రభువా నేను మాట్లాడాలి, ప్రభువా నేను ఉన్నాను. నిజమే, దేవుడు తలంపులు కలిగి ఉన్న వారికి వెంటనే జవాబులు కూడా అర్థము అవుతాయి. అంతే కాబట్టి ఈనాడు ప్రపంచంలో కొందరు దర్శనాలు లేవంటారు, కొందరేమో స్వప్నాలు లేవంటారు, కొందరేమో కళలు లేవంటారు, కొందరేమో రాతలు లేవంటారు. ఇవన్నీ కూడా కొన్ని వ్యతిరేకాలు ఈ లోకంలో బోధనలు కూడా కనపడుతున్నాయి. దేవుడు స్తోత్రం. అంతకీ దేవదాసేగన తెలియని విషయాలు దేవుణ్ణి అడిగి తెలుసుకోండి అని. అయితే రోజు జాగ్రత్త మీకు గమనించండి. దర్శనాలు ఉన్నాయి, స్వప్నాలు ఉన్నాయి, స్వర ప్రత్యక్షత కూడా ఉన్నది. అంతు కాబట్టి దైవ సంబంధమైన మనసుకి తలంపు, మాట, తీరు అన్నీ కూడా చాలా దేవుడికి అనుకూలంగా ఉంటాయి. ఇప్పుడు అదే అధ్యాయంలో 4వ వచనం చదవండి. అప్పుడతడు నేల మీద పడి సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము కలుగుట వినెను. ప్రభువా నీవెవడవని. అది ఇప్పుడు చూసారండి. ప్రభువా నీవు అననీయ ఫిలిప్కిని మేము మాట్లాడాలి. అననీయ ఫిలిప్కిని అననీయ మాట్లాడే మాటకని సౌలు మాట్లాడే మాటలకి ఎంత తేడా ఉందో చూడండి. దేవుడు స్తోత్రం. అప్పటికి ఇంకా సౌలు మార్పులోకి వచ్చి ఆత్మీయ మార్పు వచ్చింది. మార్పు లేని జీవితంలో నీవెవడవు చెప్పండి. మాట్లాడేది ఎవరు చెప్పరే మీరు? మాట్లాడేది దేవుడే. అయితే అననీయతో మాట్లాడాడు దేవుడు దర్శనపూర్వంగా, ఇతనితో కూడా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అతనికి ఇతనికి మార్పు చెందిన జీవితానికి మార్పు లేని జీవితానికి ఎంత వ్యత్యాసం కనపడుతుందో చూడండి. దేవుడు మహిమ కలుగాక. అననీయ భక్తుడు అంటున్నాడు, నేను ఉన్నాను చెప్పండి. దేవుడు స్తోత్రం. ఈరోజు దేవుడి పిల్లలమైన మనము దేవుడి సన్నిధిలో ఉన్నాం కనుక దేవుడు మందుల్లో మాట్లాడచ్చు, నీ ఇంట్లో మాట్లాడచ్చు, దర్శనంలో మాట్లాడచ్చు. ప్రతి ఒక్కరిగా యాస ఉంటే కనుక ఏదో ఒక రోజున నీతోను కూడా దేవుడు మాట్లాడతాడు. దేవుడు మాట్లాడితే నీకు మేలు. దేవుడు స్తోత్రం. చెప్పండి, దేవుడు నీతో మాట్లాడితే మేలు. జాగ్రత్తగా గమనించండి. నిజమే, దేవుడి పిల్లలమైన మనము అందరితో మాట్లాడటానికి ఆయన సిద్ధమైనాడు. కానీ మహిమ తలంపులు కలిగిన వారు ఆయనతో ఆయన మాట్లాడితే మాట వినగలుగుతారు. దేవుడు స్తోత్రం. చిన్న పిల్లలతో కూడా దేవుడు మాట్లాడాడు కదా. సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాము. తర్వాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు అని పిలువగా సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు ఆజ్ఞ ఇమ్మనెను. చాలండి. ఇప్పుడు పిల్లలు చూడండి. దేవుడి మహిమ కలుగాక. ఇప్పుడు పిల్లలు చూడండి. సమూయేలుకి అప్పుడు మీ అంత వయసు కూడా ఉండదు. మీకు అర్థమవుతుందా? సమూయేలుతో దేవుడు మాట్లాడినప్పుడు అంత వయసు కూడా, అప్పుడు ఆ పిల్లలకున్న వయసు కూడా ఉండదు. తల్లి పాలు తాగి విడిచిపెట్టే తీసుకెళ్ళి అప్పుడు చెప్పిన బాధ. దేవుడు స్తోత్రం. అయితే మీరు గమనించండి, ఆ చిన్నవాడితోనూ దేవుడు మాట్లాడుతున్నాడు. సమూయేలు అని మాట్లాడుతున్నప్పుడు చిన్నతనంలో ఉన్న దైవభక్తిలో కూడి ఉన్న దేవుని ఆత్మదేపడి ఉన్న దేవుడి మందిరంలో ఉన్న సమూయేలు ఎంతో సున్నితంగా మాట్లాడుతున్నాడు చూడండి. మళ్ళీ చదవమాట. సమూయేలు అని పిలువగా సమూయేలు నీ దాసుడు. ఏమన్నాడండి? చిన్న పిల్లవాడైనప్పటికీ నీ దాసుడు ఆలకిస్తున్నాడు, ఆజ్ఞ ఇమ్మను. దేవుడి మహిమ కలుగాక. చూస్తారండి ప్రియమైన చెప్పారా, ఈయనే మంతస్తు ఉంటే చిన్న బిడ్డతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఈనాడు జాగ్రత్త మీద గమనించండి. పిల్లల్ని కంట్రోల్లో పెడతానికి ఎంత కష్టమవుతుంది రోజున. దేవుడి మహిమ కలుగాక.
అవునా కదండి? దేవుని సన్నిధిలో ఉంటున్నాము, దేవుడి దగ్గరికి వస్తున్నాము. కానీ గమనించండి, చదవబడిన వాక్యం వస్తే బాలుడైన సమూయేలుతో సమూయేలు అని మాట్లాడిగా ఎంత విధేయతతో మాట్లాడుతున్నాడు చూడండి. నీ దాసుడు ఆలకిస్తున్నాడు, ఆజ్ఞ ఇవ్వండి. ఏమన్నాడు? ఎంత గొప్ప భాగ్యము! ప్రియమైన దేవులారా, నిజమే. ఈ రోజున దేవుడి పిల్లలమైన మనము కూడాను అంత చిన్న వయసులో నీ దాసుడు నేను చెప్పేసి సమూయేలు ప్రత్యక్షిస్తున్నప్పుడు దేవుడు 4 తలంతుల వరం ఇచ్చాడు ఆయనకి. దేవుడు మేము కలుగాక. సమూయేలు యొక్క మాటలు తన జీవితంలో ఏ మాట కూడా పొల్లు పోలేదని ఉంటుంది వాక్యం. దేవుడు మేము కలుగాక. అంత కాబట్టి పిల్లలు కూడా జాగ్రత్తగా గమనించండి. వెండి దేవుని పిల్లలు కనుక మీరు దేవుని స్వరము, దైవ చిత్తానికి, దైవాజ్ఞానికి లోబడే పిల్లల వల్ల మీరు ఉండాలి. దేవుడు స్తోత్రం. దేవుడి సన్నిధికి వచ్చిన కొందరు లోబడకపోతే వాళ్ళ నీ ప్రయోజనం ఏమీ లేదు. లోబడిన వాళ్ళకి శ్రమ తప్పగానే ప్రయోజనం ఏమీ లేదు. చిన్న పిల్లలమైన పెద్దవారమైన దేవుడు మాటకి మనము లోబడాలి. యెషయా గ్రంథములో 30 అధ్యాయములు దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. యెహోవా వాక్కు ఇదే, యెహోవా వాక్కు ఇదే, లోబడని పిల్లలకు క్షమ. దేవుడు స్తోత్రం. జాగ్రత్త మేసండి. ఇప్పుడు మనం లోబడకుండా ఉండాలా? లోబడని పిల్లలకి ఏంటి? లోబడి పిల్లలకి ఏంటంటే ఆశ్రితము ఘనతలు ఇస్తాడు దేవుడు. మహిమకలుగాక. ఈరోజు జాగ్రత్త మీకు గమనించండి. దేవుని పిల్లలమైన మనము ఖచ్చితంగా మాటకి స్పందించాలన్నమాట అండి. అప్పటికి ఇంకా దేవుళ్ళు అతనికి అంత అనుభవం లేకపోయినా చెప్పండి. ఏలి అన్నాడు, ఈ పట్టు నీతో మాట్లాడితే కనుక మాట్లాడేవాడు దేవుడు. దేవుడు స్తోత్రం. మాట్లాడేవాడు దేవుడు. సమూయేలుతో దేవుడు చెప్పాడు. అంతకుముందు ఏలియా పిలుతున్నాడు అనుకున్నాడు. మీకు అర్థమైందా? అంతకుముందు ఏలియా పిలుతున్నాడు అనుకొని నిద్రపోయిన వ్యక్తి లేచి ఏలియా దగ్గరికి నిలవాడు. అప్పుడు ఏలియాకి అర్థమయ్యి, నేను పిలిచింది నేను కాదు, మళ్ళీ కనుక నువ్వు పిలిస్తే, మీకు అర్థమైంది, మళ్ళీ కనుక దేవుడు నేను పిలిస్తే నీ దాసుడు ఆలకిస్తున్నాడు, ఆజ్ఞ ఇమ్మను అని ఏలియా చెప్పబడిన మాట ఎక్కడెట్టుకున్నాడు. ఇప్పుడు అర్థమైందా? ఏలియా చెప్పబడిన మాట మైండ్లో పెట్టుకున్నాడు కనుక మూడోసారి దేవుడు మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్త మీకు గమనించండి. ఇప్పుడు సమూయేలు నీ దాసుడైన నేను ఆలకిస్తున్నాను. ఏమన్నాడు? ఆజ్ఞముడు. అంటే ఏం చెప్తారు మీరు చెప్పండి అని. దేవుడు మహిమకలుగాక. జాగ్రత్త అంత పోయండి. ఏలియా కుమారులు ఉన్నారు. కుమారులతో ఎందుకు మాట్లాడదంటే వాళ్ళు పనికిమాలలో అయిపోయారు. వాళ్ళు దేవుడు స్తోత్రం. ఏమయ్యారు? దైవజనుల కుమారులే ఏమయ్యారు? పనికిమాలలో అయిపోయారు, వ్యర్థమైన వాళ్ళు అయిపోయారు, దేవుడికి విరోధులు అయిపోయారు. దేవుడి చిత్తానికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ ఏమండి దేవుడికి వాళ్ళకి విరోధులు ఏమంటారు. అంత బాలుడైన సమూయేలుతో మాట్లాడుతుంటే ఆ దర్శనం ఇచ్చి లేదా స్వప్నంలో లేదా స్వరించి మాట్లాడుతుంటే నీ దాసుడు ఆలకెత్తున్నాడు, ఆజ్ఞ ఇమ్మన్నాడు. దేవుడు మహిమకలుగాక. అంతే కాబట్టి కొన్ని సందర్భములో కళలు వస్తూ ఉంటవి, దర్శనములు వస్తూ ఉంటవి. ఖచ్చితంగా దేవుడు జరగబోయే కూడా కొన్ని విషయాలు చేపడుతూ ఉంటాడు. చదవండి. ఆదికాండము 37వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాము. యోసేపు ఒక కలగని తన సహోదరులతో అది తెలియజెప్పగా వారు అతని మీద మరి పగపట్టిరి. అతడు వారిని చూచి నేను కనిన ఈ కలను మీరు దయచేసి వినండి. అదేమనగా మనము చేనిలో పనలు కట్టుచుంటిమి. నా పన లేచి నిలుచుండగా మీ పనలు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగ పడినని చెప్పెను. అందుకతని సహోదరులు నీవు నిశ్చయముగా మమ్ము నేలెదవా, మా మీద నీవు అధికారి వగుదువా అని అతనితో చెప్పి అతని కలలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగపట్టిరి. దేవుడికి మహిమ కలుగాక. కొన్ని విషయాల్లో
అది దేవుడు చూపెట్టినా, అది వాస్తవంగా చెప్పినా కానీ నమ్మరు, వ్యతిరేకంగా తిరిగి మాట్లాడేవారు కూడా ఉంటారు. ఇప్పుడు యేసేపుకి జరగబోయే దాని గురించి ఏం చెప్తున్నాడు? దర్శనం, కళ. ఏంటది? కళ, జాతి కళ. ఆ కళను జాతించండి, ఒక దర్శనం కనపడుతుంది. ఆ 12 మంది అన్నలు ఒక శేల ఉన్నారు. ఆ శేల ఉన్నప్పుడు యేసేపు యొక్క పన నిలబడి ఉన్నది. ఏమంటే మిగతా 11 పనులు కూడా ఆ పనకి వచ్చి ఏం పడుతున్నాయి? సాగిలి పడుతున్నాయి అని ఎవరికి చూపెట్టాడు దేవుడు దర్శనము? యేసేపు చూపెట్టాడు. ఎదరు జరగబోయే విషయాన్ని చూపెట్టాడు కనుక యేసేపు కలమసు లేనివాడు కనుక అన్నలందరినీ కేగేస్తాడు. రాత్రి నాకు కళ వచ్చింది అనిలు అన్నాడు. దేవుడు స్తోత్రం. ఏంట్రా కళ అన్నారు. ఏముంది, మన అందరూ పనశీలో ఉన్నాము, ఏంటి పనులకు వెళ్తున్నాము, నా పని ఏమి ఇలా నించుని ఉంది, మీ పనులన్నీ వచ్చి నా పనులకు నమస్కారము. వీళ్ళకి అరికాల్లోంచి వచ్చేసింది. వీళ్ళందరికీ అరికాల్లోంచి కోపం వచ్చేసి కొద్ది అంతలేవరా, లాస్ట్ని ఎప్పుడో పుట్టావు, లాస్ట్ని ఎప్పుడో పుట్టావు అండి, ఇన్న మమ్మల్ని అందరినీ నువ్వు వెళ్తావా, మేమందరము కూడా నీకు నమస్కారం చేయాలా అని చెప్పేసి ఆయన మీద ఏం పట్టారట? పగ పట్టారంట. దేవుడు స్తోత్రం. దేవుడు చూపెట్టిన వాస్తవమే. ఏళ్ళు దేవుడి బిడ్డలే. చెప్పండి, యేసేపు అన్నగారులు కూడా దేవుడి బిడ్డలే. దేవుడి బిడ్డలే కానీ జాతీయండి అది అర్థం చేసుకుని మనం చేస్తాము లేదు. అతని మీద ఏం పెట్టారు? పగ పెట్టారు. ఏంటి తర్వాత యేసేపుకి వచ్చిన కళావాస్తవమే జరగబోయే దాని గురించి ముందు ఎప్పుడు చూపెట్టాడు అక్కడ. దేవుడు మేము కలుగాక తాటాకు మందులు ఉన్నప్పుడు చెవలో కూర్చాక జాగ్రత్త మీకు గమనించండి. నాకు ఒక దర్శనం వస్తుంది అనమాట అండి. పంట చేలోను పెద్ద చేను అనమాట అండి. ఆ పెద్ద చేను అంతా దొమ్మ అయిపోయింది. శుభ్రంగా బాగు చేసేసాం. బాగు చేసేసాక సంఘం అన్నమాట అండి అంత స్పష్టంగా చూపెడుతున్నాడు. ఇప్పుడు మీరు ఎలా కూర్చున్నారు, ప్రతి వారు మాకు ఎలా కనపడుతుంది. అలాగే సంఘ బిడ్డలందరూ కూడా ఆ సేలో ఉన్నారు, లైన్గా ఉడుచుకొస్తున్నారు అనమాట అండి. అందరికీ నేను ఏం వేస్తానంటే ఆకుకట్లు వేస్తున్నాను. ఆకుకట్లు వేస్తుంటే చక్కగా తీసుకుని లైన్గా ఊడ్చుకుంటూ వస్తున్నారు. అందులో ఒక విశ్వాసి ఏమండి కట్ట తీసుకుని ఎక్కడ కూర్చుందంటే గోతులో కూర్చేస్తుంది. గోతులో కూర్చేస్తుంటే మునిగిపోతుంది అనమాట అండి. మునిగిపోతుంది. కొన్ని ఏమో లేచి వెళ్ళిపోతున్నాయి, కొన్ని మూలలేమో లేచిపోతున్నాయి. అంటే భూమిని అత్తుకుంటేనే అది నిలబడుద్ది, పచ్చమడుద్ది, ఏరు తొడుగుద్ది, వెదిగిద్ది, పండుద్ది. దేవుడి స్తోత్రం. కొన్ని మూలలు ఊడ్చినప్పుడు ఏం చేస్తాయి? తేలిపోతాయి. ఈ తేలిపోయేది ఏం చేద్దంటే అలాగే ఉండి 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 అది ఎండిపోయి దాని ఏరు ముండేరేహద్ది. ఏమేహద్ది? ముండేరేసేద్ది అనమాట. అందుకని పనికి లేకుండా పోద్ది. అయితే మీకు గమనించండి, ములుగుపోని ఒక్కొక్కటి మళ్ళీ రెప్టెళ్తాయి. ఈ లేచి వెళ్ళిపోతుంది కదా. ఆ విశ్వాసం స్పష్టంగా దేవుడు చూపెట్టాడు. దేవుడు చూపెడితే అమ్మ ఇలాంటి దర్శనం వచ్చింది, మరి స్పష్టంగా మరి ఇలాంటి సందర్భము. అందుకు కాబట్టి నువ్వు నాటిన మొక్క భూమిని అత్తుకుంటలేదు. నీ అర్థమైందా? భూమిని అత్తుకుంటలేదు, లెస్సి తేలిపోతుంది. అయితే తేలిపోయిందంటే అది ఎండిపోద్ది, ప్రయోజనం కాదు. అంత గమట్టి దర్శనం చూపెట్టాలంటే ఏ సేపు మీద ఇలా పగట్టేశారు. ఆ విశ్వాసం కూడా నా మీద పగట్టేసింది. దేవుడు స్తోత్రం. ఎంతమందిలో నేనే కనపడ్డాను నీకు అండి అని పగట్టేసిందండి. దేవుడు స్తోత్రం. జాతి మీకు గమనించండి, ఆమె జరిగింది వాస్తవం. ఇది దేవుడు చూపెట్టింది చెప్పాను తప్ప కానీ నీ మీద నాకు అసూయుండి కాదు అని చెప్తే జాతి గమనించండి. ఆ కారణి అలాగంటే వీళ్ళగంట ఈయనకంటే నేను ఎలా కనపడుతున్నాను అని చెప్పేసి ఇంక లేనిపోని మాటలన్నీ మాట్లాడుతూ మొదలుపెట్టి అండి కొన్ని రోజులకి తొలిగిపోతాం కూడా ఖాయమైపోయింది. దేవుడు మహిమ కలుగాక. జాగ్రత్త. కళాభావం ఏ భావము? ఇది యేసేపు చూపెట్టింది. రాబోయే కాలానికి ఐగుప్తు దేశంలో ఏలపోతున్న యేసేపుకి సాదృశ్యంగా దర్శించి పెట్టారు. నమ్మిన వాళ్ళు, నమ్మిన వాడికి ఏంటి, నమ్మిన వాడు దేవుడు ఎలా చూపెట్టాడో అలా అక్షరాలా జరిగింది ఆ కళాభావం. కానీ వాళ్ళు పంతం పెట్టేసి కళాభావం చెప్పిన వాడిని బాధి కొట్టి నాన్న విమర్శలు
పెట్టారు. జాగ్రత్త మీరు గమనించండి. దేవుని పిల్లలైన మనం కూడాను విమర్శలు పెడితే సుఖమేముంది, పగ పెడితే సుఖమేముంది, పట్టుదల కలిగి దేవుని ఎత్తుకుంటే ప్రతిఫలము ఉన్నది. అంత కాబట్టి ఈరోజు దేవుడి పిల్లలైన మనము కళ వస్తుంది, దర్శనం వస్తుంది, స్వర ప్రతిష్ఠిత ఉంటుంది, రాత ప్రతిష్ఠిత ఉంటుంది. ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి కనుక ఏదైనా దైవానుసారమైన దర్శనం వచ్చినా, స్వరంతో మాట్లాడినా, స్వప్నంలో మాట్లాడినా ఈ ఖచ్చితంగా మనము నమ్మవలసిన వారు విన్నాం. దేవుడి మహిమ కలుగాక. కాబట్టి రాత ప్రతిష్ఠిత కూడా ఉంటుంది. కొన్ని సందర్భములు రాజీ పెడతాడు దేవుడు. మన క్రియలు కూడా రాజీ పెడతాడట. చదవండి దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. ఆ గడియలోనే మానవ హస్తము వేలు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడపూత మీద ఏదో ఒక వ్రాత వ్రాయుచున్నట్టుండెను. రాజు ఆ హస్తము వ్రాయుట చూడగా అతని ముఖము వికారమాయెను. అతడు మనస్సునందు కలవరపడగా అతని నడుము కీళ్ళు వదిలి అతని మోకాళ్ళు గడగడ వణుకుచు. చాలండి. దేవుడికి మహిమ కలుగాక. ఇక్కడ బబులోను దేశంలో ఉన్న రాజు గమనించండి, అతని ప్రవర్తన మంచిది కాదు. అర్థమవుతుందా? అతని ప్రవర్తన మంచిది కాదు. దేవుడికి విరోధంగాను, రాజు పరిపాలనకి వ్యతిరేకంగాను అతను చెడిపోయిన మనసు కలిగి ఉన్నాడు కనుక, అయితే అతనికి ఒక దర్శనం కనపడుతుంది, రాత కనపడుతుంది, ఇలాంటి గోడ ఉంది. ఆ గోడ మీద హస్తమే కనపడుతుంది. ఏం కనపడుతుంది? హస్తం కనపడుతుంది. హస్తం కనపడుతుంటే ఆ హస్తమే రాత మీద చెయ్య. అయితే ఆ రాత భావం అతనికి అర్థము కాలేదు. రాత వండిగానే అతనికి ఏమొచ్చేస్తుంది? దడొచ్చేస్తుంది, కంగారు వచ్చేస్తుంది, కీళ్ళు వణిగిపోతున్నాయి, ఒళ్ళంతా కంగారు వచ్చేస్తుంది. ఏంటి ఆ ఎత్తం అలా రాస్తూ ఉంటే ఏంటి నా శరీరము ఇలా వణిగిపోతున్నాయి, కాళ్ళు వణిగిపోతాయని చెప్పేసి ఆలోచన చేసి తన దేశంలో ఉన్న మాంత్రికులను, జ్యోతిష్కులను అందరినీ కూడా క్యాగేసి ఇదిగో ఈ రాత భావము అర్థం ఏమిటో చెప్పండి అన్నాడు. ఆ జ్యోతిష్కులు, మాంత్రికులు ఎవరు కూడా దాన్ని చెప్పలేకపోతే దీనికి కళాభావం చెప్పేవారు ఒకరు ఉన్నారు అని చెప్పేసి దానియేలు భక్తుని పిలిచారు. జడసూత్రం దానియేలు భక్తుల్ని పిలిచి ఆ కళాభావము చెప్పమంటే ఆ భక్తుడు ప్రార్థన చేసిన ఏమన్నా తెలుసా? మర్మములు బయలుపడుట దేవుని చిత్తము. జడసూత్రం మర్మములు బయలుపడుట దేవుని చిత్తము అని చెప్పేసి ప్రార్థన చేసుకుని, రాజా ఆ రాత భావం ఏంటో తెలుసా? ఈ దేశం మీద నువ్వు పరిపాలన చేసే రాజు అయినావు, కానీ ప్రవర్తన మంచిది కాదు. దేవుని ఆలయంలో తెచ్చిన ఉపకారములతో కూడా నీవు మత్తుతోనూ యాసలతోనూ స్త్రీలతోనూ నువ్వు నిట్టాసరంగా ఉండి దేవుని పనిముట్లు కూడా నువ్వు పాడు చేస్తున్నావు. అంతే కాబట్టి దేవుడిని లెక్క తెలిసేశాడు. జడసూత్రం దేవుడు నీ లెక్క చూస్తే నీ క్రియలు బాగోలేదు కనుక ఇంక నీ రాజ్య పరిపాలన తొలగిపోతుందని ఆ దానియేలు భక్తుడు ఆ రాజుకి చెప్పాడు. దేవుడు మహిమ కలుగాక. కొన్ని సందర్భములు రాత కూడా రాసి దేవుడు ఏం చేస్తాడట? చీపెడతారు. బైబిల్ మిషన్ స్థాపించిన దేవదాస్ గారికి బంగారు పత్రాలతో చెప్పండి, బంగారు పత్రాలతో గాలి అలా రాసి ప్రభు పెట్టారటండి. దేవదాసు బైబిల్ మిషన్ నీవు స్థాపించువని. ఆయనకి రచ్చరాలతో దేవుడు చీపెడితే ఏమండి, ఆయన దేవుడు చెప్పినట్టు చేసిన అందరూ నమ్మారా? నమ్మలేదండి. దేవుడు స్తోత్రం. చెప్పి అందరూ కూడా నమ్మలేదు. భక్తుడు ఎలాంటి వాడు? నీతి గలవాడు, పరిశుద్ధత కలిగిన వాడు, దేని వాక్య ప్రకారం నడిచేవాడు. అలాంటి భక్తుడు చెప్పినా నమ్మలేదు. చూసారు మనుషుల యొక్క స్వభావం. దేవుడు మహిమ కలుగాక. కాబట్టి
బైబిల్ గ్రంథం మన ప్రకారం చూస్తే బైబిల్ అంతా కూడా మనకి చాలా మరములతో కూడి ఉంటాయన్నమాట అండి. మనం చదువుకున్నది వేరు, దాని భావము వేరు. ఎప్పుడు కూడా దేవుడు చూపెట్టిన దర్శనానికైనాను లేదా జాతరసండి సేవకుడు చెప్పిన దానికైనాను నమ్మవలసిన వారమైనాము. అయితే గమనించండి, దేవుడి పిల్లలమైన మనము అతని లెక్క చూసినప్పుడు ఆ శరీరాతను బట్టి దానియేలు అన్నాడు, అయ్యా నీ క్రియలు బాగోలేదు, దేశంలో నీ వల్ల మనుషులు పాడైపోతున్నారు, నీ వల్ల మనుషులు చెడిపోతున్నారు, రాజ్యమే పాడైపోతుంది, దేవుడిని లెక్క చూశాడు, ఇక నిన్ను తీసేస్తున్నాడు అని చెప్పాడు. ఈరోజు జాతకైనా సరే మన జీవితమైనా సరే ఏదో ఒక రోజున దేవుడు ఏం చేస్తాడు, లెక్క చూస్తాడు. మనందరం లెక్క చెప్పవలసిన వారు విన్నాం. దేవుడు స్తోత్రం. అందుకబట్టి దేవుడి పిల్లలమైన మనము మార్పు చెందిన పిల్లల వల్లే మనము ఉండాలి. చూసారా, సవులు మార్పు లేనప్పుడు స్వరానికిని అన్నయ్య పిలుపుని మాట్లాడే స్వరానికిని ఎంత తేడా ఉందో చూసారు కదా. దేవుడు స్తోత్రం. జాగ్రత్త మీకు గమనించండి, ఎత్తిగట్టి మనిషికి ఆటోమేటిక్గా అహంకార స్వభావం వచ్చేది. ఏ స్వభావము? చదవండి, సంఖ్యాకాండము 12వ అధ్యాయము, సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నేను గూఢభావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో అతనితో నేను మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచెను. ఇంట్లో జరుగుతున్న ఒక సందర్భం. దేవుడు స్తోత్రం. అర్థమైందండి. మోసే గారు, అహరోను గారు, వీళ్ళకి ఒక సహోదరు ఉంది. ఎవరు? మిరియాము. అనుకున్న రీతిగా అప్పుడు దాకా ఆత్మీయంగా నడిచి మాట జాతకాలు గంచాలి. అప్పుడు దాకా ఆత్మీయంగా నడిచి మోసతో ఉండి దేవునికి పాటలు పాడి దేవుని సహకారిగా ఉండి ఇలా ఉండి ఏం చేసేటే జాగ్రత్త వేసండి. 12వ అధ్యాయం మొదట్లో చూస్తే ఏమండి, అక్కడ మోసే మీద తిరగబడుతుంటే మోసే గారు ఊరుకున్నారు, కానీ దేవుడు ప్రత్యక్షమై వాడితో మాట్లాడుతున్నాడు. దేవుడు స్తోత్రం. మోసే మీద మీరు తిరగబడుతున్నారు, మోసే మీద మీరు సనుక్కుంటున్నారు, మోసేతో నేను దర్శనమిచ్చి ముఖాముఖిగా మాట్లాడిన వ్యక్తి నేను, నా స్వరూపము నిదానం చూసిన వాడు మోసే అంటున్నాడు. దేవుడు మహిమ కలుగాక. ఈ రోజున జాగ్రత్త మేసండి. ఇందామని పాట పాడాం కదా, చిన్నవాడితోనే మాట్లాడతాడు, స్త్రీలతో మాట్లాడతాడు, దేవుడు దర్శనమిస్తాడు, లేకపోతే పెద్దవాడితో మాట్లాడతాడు, ఆయనకు మొక్క మాట ఏమీ ఉండదు. అయితే మన గొప్పవాళ్ళు అని మాట్లాడు దేవుడు స్తోత్రం. మన ఆత్మీయ జీవితాన్ని బట్టి దేవుడు మనకు కనపడుతుంటాడు, మాట్లాడుతూ ఉంటాడు. కనుక అంత పాడాం కదండి, దేవ కనపడుమా ఓ దేవా మాట్లాడుమా, దేవ కనబడుమా, ఓ దేవ మాట్లాడుమా, ధరణిలో మాకు దర్శన మొసగి ధాన్యులు చేయుము దేవ దేవుడా, దేవ కనబడుమా, ఓ దేవ మాట్లాడుమా, అబ్రాముతో దేవా ముఖాముఖిగా, దేవా అబ్రహాముతో, దేవా ముఖాముఖిగా, దేవా కనబడి మాట్లాడినవో దేవా, కనబడి మాట్లాడినవో దేవా, దేవ కనబడుమా, ఓ దేవ మాట్లాడుమా. దేవునికి మహిమ కలుగాక. దేవుడి చిత్తాన్ని బట్టి అనేక సార్లు దైవశక్తులు దర్శన చూడగల భాగ్యము ఈ దాసుడికి దేవుడు ఇచ్చారు. తాటాకి మందిరంలో ఉన్నప్పుడు
సేవకులు ఉండేవారు. పాస్టర్ గారు ఉండేవారు, దేవదాస్ గారు, గౌరవం చూసిన దైవజనులు. చిన్న వెనకల పాకు ఉండేది కనుక పాకులో సేవ జరుగుతుండేది. ఒకరోజు నాకు దర్శనం వస్తుందన్నమాట అండి. ఆ దర్శనం ఏంటంటే పెద్దయ్య గారు దర్శనంలోకి వచ్చారు. పెద్దయ్య గారు దర్శనంలోకి వచ్చి దానియేలు అని పిలిచారు. అయ్యగారు మన్నాతండి అన్నాను. అయితే కరెంటు బోర్డులో స్విచ్లు తేడాగా ఉన్నాయి, మెయిన్ కట్టినే సరి చేస్తాను అన్నాడు. ఎవరు? పెద్దయ్య గారు దర్శనంలోకి వచ్చి కరెంటు బోర్డులో స్విచ్లు తేడాగా ఉన్నాయి, మెయిన్ కట్టుని సరి చేస్తాను అన్నారు. సరి చేస్తానంటే నేను అన్నాను, స్విచ్లు బాగానే ఉన్నాయండి, ప్యానల్ తిరిగేస్తున్నాయి, లైట్ వెలిగేస్తున్నాయి, స్విచ్లు ఏమి తేడా లేదన్నాను. దేవుడు స్తోత్రం, నీకేం తెలుసు కట్టమని అన్నాడు. ఇలాగైనా దేవుడు స్తోత్రం, నీకేం తెలుసు కట్టు వీళ్ళు మెయిన్ అన్నాడు. అర్థమైందా? మరి నేనేం చెప్తున్నాను అమ్మా, స్విచ్లన్నీ బాగానే ఉన్నాయి, నీకేం తెలుసు అన్నాడు ఆయన. అప్పుడు జాగ్రత్త మీకు అనిసండి, మెయిన్ కాడికి వెళ్తున్నాను. మెయిన్ కాడికి వెళ్ళి కరెంట్ ఆగిపోయింది. ఈ దర్శనం వచ్చాక ఏంటి ఒక 5 నెలలు జరుగుద్దేమో. జరిగాక సంఘంలో కొన్ని ఇబ్బందులు వచ్చి ఆ ఫలంగా సంఘం ఇడిపోవటం కూడా జరిగిపోయింది. అప్పటికి ఈ పెద్దయ్య గారి ఈ దర్శనం వద్దులేకే అప్పటికే కొన్ని ప్రణాళికలు జరుగుతున్నాయి, వాళ్ళ ఆలోచనలు జరుగుతున్నాయి. అర్థమైందండి? తర్వాత తెలిసిన విషయాలన్నీ కూడా. అయితే ఎప్పుడైతే సంఘం వాళ్ళ 2 కింద అయిపోయిందో ఇక మేము ఏమన్నారంటే అనుభవం కలిగిన వాళ్ళు అందరూ వాటికి చేరిపోయారు. ఇక చూసారా, మేము ఇంకా మిగిలిన వాళ్ళు ఏమన్నట్టు ఏమి రాలేని వాళ్ళు ఉన్నాయి. ఇంకా ఎవరున్నా పాట ఆడటం రాదు, వాక్యం చేస్తూ రాదు, ఇంకేమి రాలేని వాళ్ళు మిగిలి ఉన్నాయి. ఇంకా అదేడు స్తోత్రం. అనుభవం కలిగిన వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారని జతకి. వెళ్ళిపోయాక సరే సంఘం సమాజంలో పేరు వెళ్తుంది, ఇప్పుడు దేవుడు అందరూ కూడా అవమానిస్తున్నారు, అందరూ వెలంగి చేస్తున్నారు అని చెప్పేసి నేను ఇంకా ఈ సందర్భం జరిగాక ఒంటరిగా నేను మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాను, వేడితో ప్రార్థన చేసుకున్నాను. ప్రభా, ఒకవేళ నన్ను చాలామంది నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు, నువ్వు చూస్తే ఎంత సరద్దు, నీకు మరుగైన తేదీ లేదు, మాలో ఏమైనా లోపం ఉంటే చెప్పునైనా అని కన్నీళ్ళు కారుతూ మందులో ప్రార్థన చేసుకుంటున్నాను. ప్రార్థన చేసుకుని అలా దర్శనం మొక్కల మీద ఉండిపోయాను అన్నమాట అండి. నాకు నిదర్శనం చూపెట్టి ప్రభు అని. అప్పుడు దర్శనం చూపెడుతున్నారు. ప్రభు ఏమనంటే ఒక ఎడారి ప్రాంతం కనపడుతుంది. యాసకాలం మొత్తం చేలన్నీ కోసేసాక ఎండిపోయాక ఎలా ఉంటుందో చేను భూమి అలా కనపడుతుంది. అయితే ఓ చెట్టు, సీతాఫలపు చెట్టు ఆ ఎడారిలో ఎండిపోయిన భూమిలోంచి ఒక పచ్చని చెట్టు కనపడుతుంది. పచ్చని చెట్టు కనపడుతుంటే ఆ పచ్చని చెట్టుని సీతాఫలపులు అంతంత కాయలు చక్క సోడముచ్చుకొని చెట్నే తయారయ్యి పలక తేరిపోని. మీకు అర్థమైందా? చెట్నే పలక తయారయ్యి అంతంత కాయలు చక్కగా ముగ్గిపోయి అనమాట. ఆ కాయలు ఎక్కడ పడుతుంటే చెట్టు నుంచి రాలిపోయి నెరలో పడిపోతున్నాయి. ఎక్కడ పడిపోతున్నాయి? నెరలో పడిపోతున్నాయి. అప్పుడు ప్రభు మాట్లాడతారనమాట అండి, అనుభవం కలిగిన వాళ్ళందరూ నువ్వు వెళ్ళిపోయారు అనుకుంటున్నావు కదా, ఎక్కడ పడతారో చూద్దుగాని అన్నాడు. ఎక్కడ స్తోత్రం. మీకు అర్థమైందా? ఎక్కడ పడతారో చూద్దు, కానీ మీకు ఏమీ రాదని అనుకుంటున్నావు కదా, నడిపించేవాడిని నమ్ముతారని. మరి దర్శనము ఎంత స్పష్టంగా దేవుడు చూపెట్టాడు చూడండి. దేవుడు స్తోత్రం. జాగ్రత్త మీకు గమనించండి, బాధపడి కన్నీళ్ళతో కడుతున్నప్పుడు ఆ దర్శనం దేవుడు చూపెట్టాడు కనుక ఆ దర్శనమే మీ అందరి భాగ్యమే. దేవుడికి మహిమ కలుగాక. అంటే ఇప్పుడు మిమ్మల్ని ఎవరు నడిపిస్తున్నాడు? మరి ముందర కరెంటు బోర్డులు ఏమున్నాయి? చిచ్చులు. మరి నేనేమన్నాను? అదే మానవుడి తలంపుకి దేవుడి తలంపులకి తేడా. దేవుడికి మహిమ కలుగాక. అంత కాబట్టి ఈరోజు దేవుడి పిల్లలపైన మనకు కూడా తర్వాత సంఘం కూడా విడిపోయాక సంస్కారము ఇవ్వకుండా చాలా పొట్టేట్టు ఆపేస్తే 3 నెలల సంస్కారాలు లేదు. అప్పుడు మళ్ళీ దేవుడు పెద్దయ్య గారికి దర్శనమై దేవుడు పెద్దయ్య గారికి దర్శనం ఇచ్చి మీరు దెబ్బలాడుకుని నా పిల్లలకి శరీరరక్తం ఇవ్వకుండా మీరు ఆఫ్ చేస్తారా, తక్షణం వెళ్ళి అంజపల్ల సంఘానికి సంస్కారం ఇవ్వమని పెద్దయ్య గారికి దేవుడు గద్దించగప్పుడు ఆయన చెప్పాక దానియేలు మీ నెలలో మీ సంస్కారం ఇవ్వబడుతుంది అని చెప్పేసి
ఏమండి సిద్ధపడమని చెప్పారు అయ్యగారు. అయితే ఆ వార్త తెలిసాక సేవకుల్లో కొందరు అర్జునపల్లి సంఘానికి సంస్కారం ఇస్తే మేము విడిపోతామని ఆయన మీద ఎన్నో ఆయన ఒటిమటి చెప్పాడు. దేవుడు చెప్పింది సీనా, మీరు చెప్పింది సీనా అని చెప్పేసి ఇంతవరకు మనుషులు చెప్పిన దాని మీద ఆధారపడ్డాను. కానీ ఇప్పుడు దేవుడే చెప్పాడు, నాకు దేవుడి స్తోత్రం, దేవుడే చెప్పాడు, దేవుడు చెప్పింది నేను కాగిపత్తి ఏమీ లేదని. దేవుడి మహిమ కలుగాక. ప్రియమైన దేవుడు, దేవుడి పిల్లలపైన మనము దేవుడిని ఎప్పుడు కూడా మనం తక్కువ అంచనా చేసుకోకూడదు. జరిగేది తెలుసు, జరుగుతున్నది తెలుసు, జరగబోయేది కూడా ఆయన తెలుసు. నీకు నాకేం తెలుసు కదా చెప్పి కూర్చుని వెళ్ళిపోతాం, అవునా కదా? దేవుడి మహిమ కలుగాక. అంత కాబట్టి ఈరోజు దేవుడి పిల్లలపైన మనం కూడాను ఎంతకీ మాట చెప్తుంటే ఖచ్చితంగా దేవుడు దర్శనం ఇస్తాడు, లేదా స్వప్నాలు మాట్లాడతాడు, స్వరం ఇచ్చి మాట్లాడతాడు. ఇవన్నీ కూడా మనం ఏం చేయాలి? నమ్మాలి. ఇవన్నీ కూడా మనము నమ్మాలి ఖచ్చితంగా. ఎందుకంటే అలాంటి ధన్యత ప్రతి ఒక్కరికి ఇస్తారు. ఎవరికి ఇస్తాడు గమనించండి. దేవుడి మీద ఆధారపడి జీవిస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా భాగ్యం దేవుడు ఇస్తాడు. దేవుడు మిమ్మల్నిగాక. ఇప్పుడు మిరియాముతో దేవుడు మాట్లాడుతున్నాడు, జండి అహరోనుతో మాట్లాడుతున్నాడు. ఎత్తుకెట్టి నా సేవకుడైన మోషే మీద మీరు తిరుగుబాటు చేస్తున్నారు అని చెప్పేసి మోషే చెప్పింది నిజమే. నేను ఆయనతో ముఖాముఖిగా చెప్పండి, ముఖాముఖిగా మాట్లాడేవాడిని. దేవుడి స్తోత్రం. అతను ముఖరూపం నిదానించి చూసినవాడని ఎవరిస్తున్నారు సాక్ష్యము? దేవుడు ఇస్తున్నారు. జాతీయండి. ఇప్పుడు నడిపిస్తున్న దైవజనుడు ఏం చేస్తారు? చెప్తాడు ఇంక వినకపోతే దేవుడికే అప్పచెప్తాడు. మోసే తిరగబడ్డా, మోసే పచ్చా దేవుడు తిరగబడ్డా అమ్మా? మోసే పచ్చని ఇప్పుడు ఎవరు నిలబడ్డారు అంటే వీళ్ళు అనుకుంటున్న మాట ఇప్పుడు ఎవరికి నిలబడుతున్నాయి? రోజున జాగ్రత్త మీకు గమనించండి. దేవుడి మహిమ కలుగాక. ఎందుకంటే దేవుడు మహాకృపను బట్టి ఎన్నో దర్శనాలు, తప్పిపోయే వారి విషయంలో కూడా నాకు ఎన్నో దర్శనాలు చూపెడుతున్నాడు. అయితే తప్పిపోయిన వ్యక్తిని మనం ఎన్ని చెప్పినా ఏమండి మన మీద నేరం ఒప్పుతాడు, కానీ అతను తప్పుందని ఒప్పుకుంటాడా? అది ఒప్పుకోరండి. ఇది మానవ జీవితానికి మనసు ఒప్పుకునే. దేవుడు మహిమ కలుగాక. అంతే కాబట్టి ఈరోజు దేవుడి పిల్లలమైన మనం కూడాను ఇప్పుడు ఇది మనం అందరూ ఇప్పుడు ఎవరి ఏర్పాట్లో ఉన్నాము? దేవుడి ఏర్పాట్లో ఉన్న మన సంగీతం మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. దేవుడి మహిమ కలుగాక. నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన అలసట పైబడిన, అడుగులు తడబడిన అలసట పైబడిన, చెయ్యి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చెయ్యి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు. దేవునికి మహిమ కలుగాక. జాగ్రత్తగా గమనించండి. దేవుడు తలంపులు, దేవుడు ఆలోచనలు ఎంతో విలువైనవి కనుక గమనించండి. దేవుడు పిలుస్తాడు, మాట్లాడతాడు. దేవుడు మహిమ కలుగాక. జాగ్రత్త. ఇప్పుడు అననీయని పిలిచి ఎవరి వద్దకు వెళ్ళమంటున్నాడు? సౌలు వద్దకి వెళ్ళి ఏం చేయమంటున్నాడు? ప్రార్థన చేయి, గుడ్డివాడైపోయి ప్రార్థన చేయమని దేవుడు పలికినప్పుడు నీ దాసుడిని నేను ఆలకిస్తున్నాను చెప్పండి. దేవుడి స్తోత్రం. కూడి వచ్చే మన అందరూ కూడా దేవుడి మాట మీద శ్రద్ధగా ఆలకించాలి. చేవంటే ఎన్నో నలుగులు ఎన్నో నిందలు, అవమానాలు ఇవన్నీ బతుకున్నంతకాలం ముయ్యాలి. ప్రభే మోసారు, మనం మొత్తం ఎంత? దేవుడికి మహిమ కలుగాక. తర్వాత గమనించండి, అభిషేకం చేయకుండా కూడా ఎన్నో ఆటంకాలు సేవకుల ద్వారా. ఆయనకు అభిషేకం చేస్తాను కుదరదు అని. అయితే జాగ్రత్త. ఒక రోజున ప్రభువే మాట్లాడారు. ఏమని తెలుసండి? స్వయంగాను నిన్ను ఎప్పుడో చేసేసాను అభిషేకం అన్నారు. దేవుడి స్తోత్రం.
నిన్ను ఎప్పుడో ఈ ఆటంకి వస్తుందన్న సంగతి నాకు తెలుసు, నిన్ను ఎప్పుడో చేసాను అభిషేకం అన్నాడు. దేవుడు స్తోత్రం. ఆ విషయం నాకు తెలుసా? నాకు తెలియదు. ఎంత ఆశ్చర్యమో చూడండి. దేవుడు మెమికలుగాక. ఇప్పుడు సమయం రానే వచ్చినప్పుడు పరిశుద్ధ బలిమిసుల అభిషేకము ఎంత ఘనంగా దేవుడు జరిగించారు. దేవుడికి మహిమ కలుగాక. అంతే కాబట్టి ఈ రోజున దేవుడి పిల్లలపైన మనము ఏదైనా దేవుని చిత్తాన్ని కొరకే కనిపెట్టాలి. దేవుడి చిత్తం కొరకే కనిపెట్టాలి. దేవుడి శక్తులు మనం ఉంటే చాలు. దేవుడి మహిమ కలుగాక. అంతే కాబట్టి ఏసే మీద ఏం పెట్టేశారు? పగ పెట్టారు. చెప్పండి, పగపట్టిన వాళ్ళు నగ్గారా? చెప్పాలి. పగపట్టిన వారు నగ్గారా? చెప్పండి. ఏసేపు నగ్గాడా? పగపట్టిన వారు నగ్గారా? పెట్టిన దేవుడు చిత్తం నెరవేరిందా? మనుషుల చిత్తం నెరవేరిందా? దేవుని చిత్తమే నెరవేరుతుంది. దేవుడు మహిమకులుగాక. చెప్పండి, దేవుడి చిత్తమే నెరవేరుతుంది. ఎప్పుడైనా సరే మనం ఎప్పుడు కూడా నీ చిత్త ప్రకారం నడిపించు, నీ చిత్త ప్రకారం నన్ను వాడుకుని చిత్త ప్రకారం నడిపించు ప్రభుని, నీకు లోబడి మన చిత్తం నా దయచేపవని వినయంతో ప్రార్థన చేసుకుంటే దేవుడు ఎంతో ఆనందిస్తాడు. దేవుడు మహిమకులుగాక. దేవుడు నీతో మాట్లాడినా నమ్మాలి, దేవుని దర్శనం చూపెట్టినా నమ్మాలి. దేవుడి చిత్తానికి లోబడి ఉండాలి. దేవుడి చిత్తానికి వ్యతిరేకంగా మనం ఉండకూడదు. దైవజనుడు ఏదైనా వాక్యం ద్వారా చెప్తున్నప్పుడు నీ మనసులో నువ్వు బాధపడకూడదు. ఏదైనా మనలో లోపం ఉంటే సరి చేసుకుంటాను ప్రయత్నం చేయాలి. దేవుడు మహిమకులుగాక. జాగ్రత్త మీకు గమనించండి. ఎతికెట్టి దేవుడి ప్రణాళికలన్నీ వేరేగా ఉంటాయి. ఒక విశ్వాసలాగా నేను కూడా మాట్లాడే ప్రార్థనకి వెళ్ళి అలా కూర్చుని ఉన్న ఆవరణములు బలిపేట మీద ఉన్న పెద్దయ్య గారు అండి అలా బాగుంటే బాగుంటే దూరంలో కూర్చున్నాను. అప్పుడు ఆయన కేగేస్తారన్నమాట, దానియేలు వెళ్ళరా. దేవుడు మహిమకులుగాక. దానియేలు వెళ్ళరామని చెప్పేసి ఆయన కేగేసి బలిపేట మీద కూర్చోమని చెప్పేసి అప్పుడు కొన్ని భాషలు అప్పచెప్పారు. అప్పచెప్తే ఆయన అప్పచెప్పిన పనుల్లో కూడా ఎంతో నమ్మకంగా చేశాను. బైబిల్లో ఒక మాట ఉంటుంది, నమ్మకమైన వారికి చెప్పండి, నమ్మకమైన వారికి దేవుడు ఎవరికో కనిపెడతారంట? దేశంలో నమ్మకస్తులైన వారిని కనిపెడతారంట. సంఘం మనందరం ఏమై ఉండాలి? దేవుడికి ఆరాస్తులు నమ్మకస్తులు ఉండాలి. ఇప్పుడు దేవుడు పంచాయతీలో నమ్మకస్తులు ఉండాలి. దేవుడి శుద్ధిత్తులు మనము నమ్మకస్తులు ఉండాలి. అప్పుడు తర్వాత అధికారులు వచ్చన్నారు, నువ్వు బలిపేట కూర్చో వింటే అయ్యగారు పిలిచారండి. నేను ఆయన పిలిచారా అనుకున్నా. దేవుడు స్తోత్రం. జాగ్రత్త మీకు అనిసండి. దేవుని పిల్లలమైన మనము ఎతికెట్టే ఆ రోజున ఎవరి తలంపులో ఉన్నాము? అతని క్షణాపన దొరుకుతానికి ఒక ఆయన సిద్ధపడ్డారు. ఆయన బయలుమిసిన వారే ఇది కాల్దారు అన్నమాట అండి. అయింది అతని శాపం జరుగుతాయి రోజుని మాటల్లోనూ. అయితే ఆయన సిద్ధపడ్డారు. తర్వాత ఎందుకు అప్పటికప్పుడు పెద్దయ్య గారి పేరేపని వచ్చి దానియేలు నువ్వు కూడా మోకరించి అన్నారు. మోకరించి అన్నప్పుడు ఆయన పక్కన నేను కూడా మోకరించాను. అయినప్పుడు అస్తని శాపన చేశారు. అంతే కాబట్టి దేవుడి పిల్లలమైన మనకు కూడాను దర్శనాలు ఉన్నాయి, స్వప్నాలు ఉన్నాయి, కలభావాలు ఉన్నాయి. దేవుడు చెప్పింది అచ్చలా నెరవేరుతుంది. ఇంకొక మాట చెప్పేసి మేము ముగిస్తాను. ఆదికాండము 28వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాము. అప్పుడు అతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపబడి ఉండెను. చాలండి. అప్పుడు ఒక కళ కనెను. ఎవరు? యాకోబు గారికి ఒక కళ వస్తుంది, దర్శనం వస్తుంది. జాతరండి. ఆ దర్శనంలో నించుని చూస్తున్నాడు, ఆకాశం చూస్తున్నాడు, దేవదూతలను చూస్తున్నాడు. తర్వాత దేవుని స్వరము కూడా విన్నారు. యాకోబుతో దేవుడు ఎలా మాట్లాడాడు అలాగే దేవుడు కాసుకుంటూ వచ్చాడు. యాకోబు నుంచే 12 ఇశ్రాయేలు వంశాన్ని దేవుడు నిలబెట్టాడు. 12 గోత్రాల వారు నిలబెట్టాడు. ఆ పేరును బట్టి యాకోబుని ఇశ్రాయేలుగా మార్చి ఆ పేరుని బట్టి ఒక దేశమే దేవుడు నిర్ణయించేశాడు. దేవుడు స్తోత్రం. అది మహారాజుల పట్టణం. ఏ పట్టణం? దానికి ఉన్న పేరేంటి తెలుసా? మహారాజుల పట్టణం. ఈరోజు దేవుడి పిల్లలైన మనము ఒక్కటే మనము ఏంటి దేవుని చిత్తంలో ఉండాలి. చెప్పండి, సంఘమంతా ఎవరి చిత్తంలో ఉండాలి? దేవుడి చిత్తంలో ఉండాలి. దేవుడు లోబడే పాత్రలో ఉండాలి. దేవుడికి ఇదే తెలియని బిడ్డల వల్లే ఉండాలి.
ఎవరికి ఏ తలంతు ఇచ్చినా, ఎవరికి ఏ పని ఇచ్చినా, నాకైనా మీకైనా ఎవరికైనా ఆ పని సక్రంగా చెప్పండి. ఆ పని సక్రమంగా చేయాలి. సక్రమంగా చేస్తే నువ్వు చేసే పనికి ప్రతిఫలం ఎవరిస్తారు? బైబిల్లో ఇంకొక మాట చదువు, సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం. సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాము. దావీదు సౌలు తనను పంపిన చోటికెళ్ళను. దావీదు తన పంపిన చోటికెళ్ళను. పోయి సుబుద్ధి కలిగి పని చేసుకుని వచ్చెను. గనుక సౌలు యోధుల మీద అతని నియమించెను. జనులందరి దృష్టికి ఎవరందరి దృష్టికి? జనులందరి దృష్టికి, సౌలు సేవకుల దృష్టికి, సౌలు సేవకుల దృష్టికి దావీదు అనుకూలుడై ఉండెను. దేవుడు మెమ్మికలుగాక. జాగ్రత్తగా గమనించండి. దావీదు మీద సౌలు విషపు చూపు చూసి దావీదుని చంపేద్దకి ఎన్నో ప్రయత్నాలు, ఒకటి కాదు రెండు కాదు, ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. ఇప్పుడైతే గమనించండి, సౌలు పగపెట్టాలన్న సంగతి దావీదు తెలుసు. అయినా అతడు ఏంటి తెలుసండి? అభిషిక్తుడు. ఎవరు? సౌలుని ఎవరు అభిషేకం చేశారు? దేవుడు అభిషేకం చేశాడు కనుక సమూయేలు ద్వారాను. అయితే మీకు గమనించండి, అభిషిక్తుడు మాట వినాలి, రాజు మాట వినాలని అతను ఏ పని చెప్తే ఆ పని సుబుద్ధి కలిగి. ఏ బుద్ధి కలిగి? సుబుద్ధి అంటే అర్థం ఏంటి? మంచి బుద్ధి. ఏ బుద్ధి? మంచి బుద్ధి కలిగి చెప్పిన పనులను కూడా శ్రద్ధగా చేసుకుంటూ వచ్చాడట. దేవుడి దృష్టికి అనుకూలుడయ్యాడు, మనుషుల దృష్టికి అదే మంచివాడు. అందుకే దేవుని దయ కావాలి, మనుషుల దయ కావాలి. అట్టి భాగ్యము దేవుడు అనుగ్రహించును గాక.